ఫ్రెండ్స్, ఫైనల్ డే 4th డే ఆఫ్ మై ఫ్లోరా ట్రిప్‌లో ఇంకా రిటర్నింగ్ డే అనమాట. పొద్దున్నే 6:00 ఫ్లైట్ ఎక్కేసి మా ఊరు వచ్చేసాము. ఇక్కడికి వచ్చే వరకు మా ఊరికి వచ్చే వరకు 7:30 AM అయిపోయింది. ఇంట్లో ఇంకా వెళ్తున్నాం 4 డేస్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాను. సో సీదా నేను గ్రాసరీ స్టోర్కి వెళ్ళిపోయి గ్రాసరీస్ అయితే పిక్ చేసేసుకున్నాను. ఇంట్లో ఏం లేవు. సో ఇంటికి రాగానే ఫాస్ట్గా 10:00 లోపల వేడివేడి ఆలు కర్రీ, టమాటా రైస్, చికెన్ ఫ్రై అన్నీ చేసేసాను. ఇంకా తెలిసిందే కదా, 4 డేస్ బయట ఉన్నామంటే అక్కడ బయట ఫుడ్ మనకి నచ్చదు. ఇంట్లో ఫుడ్ వేడిగా చేసుకొని తింటే నా తృప్తే వేరు. అందుకని చెప్పి హ్యాపీగా ఫస్ట్ అయితే చేసేసుకున్నాను. మంచిగా ఫుడ్ తిని కడుపు నిండా ఒక లాంగ్ స్లీప్ వేద్దామని డిసైడ్ అయ్యాను. అసలు ఇంటికి వచ్చాక చేతితో చేసుకొని తింటే నిజంగా అసలు ఆ తృప్తే వేరు. తర్వాత ఈ బిస్కాఫ్ ఫ్లేవర్ అని ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇక్కడ లోకల్ ట్రావెల్స్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈ బిస్కాఫ్ అనేది మనకి స్నాక్స్ కింద ఇస్తారు ఎయిర్లైన్స్లో, డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో. వాళ్ళ బ్రాండ్ తోటి ఐస్ క్రీమ్ వచ్చింది. ఎవరన్నా కుదిరితే ట్రై చేయండి, చాలా బాగుంది. బాగుంది. సేమ్ ఆ బిస్కెట్ ఫ్లేవర్ లానే ఉంది. నాకు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి తిన్నాను కాబట్టి ఐస్ క్రీమ్ నాకు అది ఇష్టం కాబట్టి ఇది కూడా నచ్చింది నాకు. సాయంత్రం అయ్యేసరికి ఇంకా చాయ్ పెట్టేసుకున్నాను నేను. ఇది మీరు లంసట్ ఇది అవుతారా? లంసట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అంటే అది ఉత్తది ఒకటే వేసుకుంటే అంత బాగోదు. మీ వేరే అదర్ టీ ఇంట్లో వేరే టీ పొడి రెడ్ లేబుల్ 3 రోజెస్ ఏదో ఒకటి టీ ఉంటుంది కదా, దాంట్లో లంసా 50-50 మిక్స్ చేయండి. లంసా పౌడర్ టీ మిక్స్ ఇది మిక్స్ చేసి తాగండి, చాలా బాగుంటుంది. అసలు ట్రిప్ నుంచి వచ్చాక మధ్యాహ్నం ఒక ఫుడ్ తినేసి గట్టి స్లీప్ వేసాను. లేచాక మంచిగా టీ పడితే అసలు ఆ ఫీలింగ్ వేరు కదా. టీ లవర్స్కి ఆ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది. నేను కూడా రీసెంట్గా టీ లవర్ అయ్యాను. సో